వెల్కమ్ టు వినో స్టడీ సర్కిల్. మనకు ఈరోజు చివరి రోజు మార్నింగ్ షిఫ్ట్లో ఫస్ట్ క్వశ్చన్స్ మనం చూసుకుంటే తెలుగులో తిక్కన మీద ఒక పద్యం అడిగాడంటండి. నెక్స్ట్ వన్ చూసుకుంటే హరి అనే అర్థం అడిగాడు. హరి అంటే విష్ణువు వస్తుంది అర్థం. తర్వాత హరిత్తు ఏ సంధి అని అన్నాడు. హరి ప్లస్ ఈ ప్లస్ ఇత్తి, హరి ఈ ప్లస్ ఈ అంటే సవర్ణ దీర్ఘ సంధి వస్తుందని. హరిత్తిన హారతిన అనేది నాకు సరిగా చెప్పలేదు. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఉత్పలమాలలో యతిస్థానం అడిగాడు. ఉత్పలమాల యతిస్థానం నేను ఆల్రెడీ చెప్పాను కదండి. ఉత్పలమాల యతిస్థానంలో వచ్చేసి 10, 11 చంపకమాల, 12 ఉండదు, 13 శార్దులము, 14 వచ్చేసి మొత్తం యతిస్థానాలు నేను ఆల్రెడీ చెప్పాను. కిరణం నానార్థాలు అడిగాడు. నెక్స్ట్ వన్ చూసుకుంటే వృత్పర్థార్థం ఒకటి అడిగాడు. నెక్స్ట్ ఆచరణ ద్వారా అభ్యాసనం జరుగుతుందని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగాడంట. గద్యంలోని ప్రశ్నలు, మనసు అంటే ఏమిటి అనే గద్యంలో ఉన్న ప్రశ్నలు అండి, పారాగ్రాఫ్లు ఇచ్చినటువంటి. తర్వాత అందం అంటే ఏమిటి, మనం దేనికోసం బ్రతుకుతున్నాం అనేది ఒకటి. తర్వాతకుండి మనకు ఏమి తెలిసి ఉండాలని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగాడంట. పాప బాబా అని చెప్పేసి ఏంటి అడిగాడంటే ఇవి దంతోష్ట్యాలండి. నెక్స్ట్ వన్ చూసుకుంటే సంగ్రహాత్మక మూల్యాంకనము అని చెప్పేసి ఎన్ని ఎగ్జామ్స్ ఉంటాయని అడిగాడంట. సంగ్రహాత్మక మూల్యాంకనాలు వచ్చేసి మనకు 2 ఎగ్జామ్స్ ఉంటాయి. అవి జనవరి మార్చిలో కూడా జరుగుతాయి. ఫార్మేట్ అసైన్మెంట్స్ వచ్చేసి యూనిట్ టెస్ట్ల మీద 4 ఎగ్జామ్స్ ఉంటాయి దాని మీద. నెక్స్ట్ వన్ చూసుకుంటే జన్మించిన దగ్గర నుంచి మరణం వరకు సాగేది ఏంది అని అడిగాడు. సైకాలజీలో అది వికాసము, జననాంతరం నుంచి మరణం వరకు వికాసం కొనసాగుతుందండి. కోల్బర్గ్ మీద ఒకటి అడిగాడంట. అది ఎలాంటిదంటే ఒక స్టూడెంట్ ఒక అమ్మాయిని తండ్రి షాప్కి వెళ్ళినప్పుడు చాక్లెట్లు తీసుకున్నప్పుడు ఉంది, అది ఎలాంటిది అని చెప్పేసి అన్నాడు. ఇది సహజ సంతోషణ అనుపకరణ దశ అని చెప్పేసి 2వ దశలో ఉంటుంది, 2వ స్థాయిలో అని చెప్పేసి అట్లాంటిది అంటున్నారు క్వశ్చన్. అది సరిగా చెప్పలేదు. నెక్స్ట్ వన్ చూసుకుంటే పరిశీలన అభ్యాసన సిద్ధాంతం వచ్చేసి బండోరా రచిస్తాడండి. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఉపగమ పరిహార సంఘర్షణ మీద ఒక క్వశ్చన్ అడిగాడు. నెక్స్ట్ వన్ చూసుకుంటే NCF 2000 మీద అడిగాడు. నెక్స్ట్ వన్ చూసుకుంటే ప్రజాస్వామ్య మార్గదర్శకత్వం మీద చెప్పిన ఆస్పిరెంట్స్ ప్రకారం ప్రజాస్వామ్య మార్గదర్శకత్వం అవుతుంది, అది ఒకటి ఆన్సర్ దానికి. నెక్స్ట్ వన్ చూసుకుంటే RTA 2009. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఆర్టికల్ మీద ఒక క్వశ్చన్ అడిగారు. ఆర్టికల్లో ఏ వస్తుందండి దానికి ఆన్సర్ ఒకటి. స్పాటింగ్ ఎర్రర్స్ మీద ఒకటి అడిగారు. ఆర్డర్ ఆఫ్ సెంటెన్స్ మీద ఒక క్వశ్చన్ కూడా అడిగారు. ఆర్డర్ ఆఫ్ సెంటెన్స్ మీద ఒక క్వశ్చన్ అడిగాడు. నెక్స్ట్ వన్ చూసుకుంటే లెటర్ రైటింగ్ మీద అడిగాడు. లెటర్ రైటింగ్ మీద అది సబ్స్క్రిప్షన్ మీద అడిగాడండి. యువర్ సిన్సియర్లీ యువర్స్ ఫెయిత్ఫుల్లీ అని చెప్పేసి సబ్స్క్రిప్షన్ మీద ఒక క్వశ్చన్ అడిగాడు. నెక్స్ట్ వన్ చూసుకుంటే మెథడ్లో మదర్ టంగ్ మీద ఒక క్వశ్చన్ అడిగాడు, మదర్ టంగ్ ఉపయోగించడం మీద. నెక్స్ట్ వన్ చూసుకుంటే కాంప్రహెన్సివ్ రీడింగ్ మీద ఒకటి అడిగాడు. కాంప్రహెన్సివ్ రీడింగ్ ఎలాంటిదంటే కామా, ఫుల్ స్టాప్స్, కోలన్స్ ఇవి ఉంటాయి కదా, అది సెట్టింగ్ అని చెప్పేసి ఏదని చెప్పేసి కాంప్రహెన్సివ్ రీడింగ్ మీద అడిగాడు. ఒకటి సినోనిమ్స్ టిల్ అడిగాడు. ఒకటి జెరండ్ మీద ఒక క్వశ్చన్ అడిగాడు. తర్వాత నుండి యాంటోనిమ్ మీద 2 క్వశ్చన్స్ అడిగాడంట. నెక్స్ట్ వన్ చూసుకుంటే పైథాగరన్ త్రికాలు అడిగాడంట. అంటే ఇప్పుడు 5 7 6 8, 5 7 6 7 ఒకటి ఇట్లా. నెక్స్ట్ వన్ చూసుకుంటే 4 5 6 ఇట్లాంటి పైథాగరన్ త్రికాలు ఉంటాయి కదా. అంటే పైథాగరన్ ఫార్ములా వచ్చేసి కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అని చెప్పేసి పైథాగరన్ ఫార్ములా. కర్ణము విలువ వచ్చేసి 2టికి సమానం కావాలి, అది 2టికి ఈక్వల్గా సమానం అంటే పైథాగరన్ త్రికాలు అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ వన్ చూసుకుంటే సగటు మీద ఒక క్వశ్చన్ అడిగినాడు. మధ్యగత మీద ఒక క్వశ్చన్ అడిగాడు. నెక్స్ట్ వన్ చూసుకుంటే వడ్డీ లెక్క చూసుకుంటే 6000 మీద 10% చొప్పున సంవత్సరానికి వడ్డీ ఎంత అని అడిగాడు. దీనికి వచ్చేసి 600 రూపాయలు అవుతుంది వడ్డీ, 600 రూపీస్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే భిన్నాల మీద ఒక క్వశ్చన్ అడిగాడు. భిన్నాలు అంటే ఎట్లాంటివి అంటే ఇప్పుడు 1/2 ప్లస్ 3/4 ప్లస్ 6/9 అని చెప్పేసి ఎట్లా భిన్నాల యొక్క ఎంత అని చెప్పేసి అడిగాడు. నెక్స్ట్ వన్ చూసుకుంటే డయోరామ్ అడిగాడంటే డయోరామ్ అంటే ఎడ్గార్డెల్ సిద్ధాంతంలో ప్రత్యక్ష అనుభవాలు, కల్పిత అనుభవాలు, నాటకీకరణ ఇవి ఉంటాయి కదండి. ఇట్లాంటి దాని మీద తప్పించేసి దూరదర్శిని, ప్రదర్శితాలు, శాబ్దిక చిహ్నాలు అంటే చెప్పేసి డయోరామా ఏదని కిందకి వస్తుందని చెప్పేసి డయోరామా అనేది చెప్పేసి కల్పిత అనుభవాల కిందకి వస్తుందండి. డయోరామా అని చెప్పేసి కింద దాంట్లో ఉంటే ఆప్షన్లో ఉంటాయండి కల్పిత అనుభవాలు. నెక్స్ట్ వన్ చూసుకుంటే సరిపులాకార పద్ధతి ఉంది కదా, సరిపులాకారం మీద కదా ఒకటి అడిగాడు. స్ప్రింగ్ మెథడ్. సర్పిలాకార పద్ధతి ఎలా ఉంటుంది